నా కోసం ఇంత చేస్తున్నానన్నావు. మరి నన్ను ఎందుకు జైలుకు పంపిస్తున్నావు? ఏంటి కాళ్ల బేరానికి వచ్చినట్టున్నావు? రే కార్తికేయ, ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. ఏంటి అరే అన్నందుకు కోపం వచ్చిందా? కూల్, నేను అక్షర కంటే గొప్పదాన్ని, మంచి భార్యని. మొహం సరిగ్గా పెట్టు. నాకిలా మొహం చిట్లించుకుంటూ గంభీరంగా తిరిగే వాళ్ళంటే చంపేయాలన్నంత కసి. అది మొగుడైనా సరే, అమ్మాయినా సరే. ఎందుకురా నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నా? ఎక్కడున్నాను? ఆ అక్షర కంటే నేను మంచి భార్యని. ఎందుకంటావా? అది నీ మీద, ఆ జగదీశ్వరి మీద అలిగి 1 కాదు 2 కాదు 3 ఏళ్లు పుట్టింట్లోనే ఉంది. మరి నేను మిగతా వాళ్ళు తిట్టినా, బయటికి గెంటేసినా ఇక్కడే ఉన్నాను. చాలా మంది అమాయకపు భార్యలు భర్తలు పట్టించుకోకపోతే ఆ మొగుళ్ల కొంపల ముందు మౌన పోరాటం చేస్తారు. అది చెత్త పని. నాలా ఇలా పీక నులిమి చంపేస్తాము అంటే ఎవడయ్యా వదిలేసేది? ఇప్పుడు నువ్వు నన్ను ఏమైనా చేస్తున్నావు చెప్పు. ఇక నిన్ను జైలుకు పంపించేది కూడా ఎందుకే. జైల్లో కొంతకాలం ఉంటే నీకు పొగరు, అహం అన్నీ దిగుతాయనే. అప్పుడు నేను నిన్ను ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు.